హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేమందరం కలిసి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫెస్టివల్స్కి ప్రతిసారి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తామని. ఇక్కడే వచ్చి జరుపుకుంటాము. ఈసారి కూడా అందరం అలానే వచ్చాము. మేము వచ్చేసరికి అమ్మమ్మ ముగ్గేసి అండ్ పిండి వంటలు చేస్తుంది కదా, వాటికి ప్రిపరేషన్స్ చేస్తుంది. అండ్ ఇల్లంతా కలకలాడిపోతుంది, మొత్తం నీట్గా సర్దినట్టుంది ఇల్లంతా చిమ్మేసి. ఇవాళ అయితే మా కోసం అమ్మమ్మ పులిహోర, పాయసం, ఇంకా పానకం, పొంగలి చేసింది. మేము వచ్చేసరికి ఫస్ట్ అమ్మమ్మ ఆల్రెడీ కొన్ని ప్రిపేర్ చేసేసింది. ఇప్పుడైతే పులిహోర చేస్తుంది. పులిహోర కోసం రైస్ అంతా ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో తిరగమాత దినుసులు, ఇంకా పసుపు, నూనె అవన్నీ యాడ్ చేసుకొని కలుపుతారు కదా, అదే చేస్తుంది ఇప్పుడు. పులిహోర చేసి ఒకవేళ కనుక మిక్స్ చేయకుండా అలానే ఉంచేసి మొత్తం కలిపేస్తే అప్పుడు గడ్డలు ఉంటుంది. ఆ రైస్ మొత్తం అలా అయిపోతుంది. కాబట్టి ముందు నీట్గా దాన్ని స్మూత్గా చేయాలి. దాని తర్వాత తిరగమాత దినుసులు, ఆయిల్ అవన్నీ ఫ్రై చేసాం కదా, దాన్ని దీంట్లో కలిపి నీట్గా మిక్స్ చేయాలి. రైస్ మొత్తానికి పట్టేటట్టు మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం టేస్ట్ రాదు, కొంచెం రైస్ వేస్ట్ అయిపోతుంది. అంటే ఎల్లో కలర్లో అవుతుంది కదా, అంటే మనకి లెమన్ రైస్ అలా ఉండదు అన్నమాట. ఇప్పుడు టర్మరిక్ పౌడర్ అంటే పసుపు యాడ్ చేసుకోవాలి. అమ్మమ్మ చేస్తుంది ఇవాళ చింతపండు పులిహోర, అంటే టామరిండ్తో చేస్తారు కాబట్టి ఆ టామరిండ్ని గుజ్జుని కలుపుకోవాలి, దాన్ని కూడా కలుపుకోవాలి. ఒకవేళ చింతపండు పులిహోర కాకపోతే అప్పుడు ఆ లెమన్తో చేస్తారు కాబట్టి లెమన్ రైస్, అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం పులిహోర ఎవరైనా చేస్తారు కానీ మా అమ్మమ్మ చేసే టేస్ట్ అసలు ఎవరికి రాదు. పులిహోరకి పచ్చిమిరకాయ పచ్చడి, ఇంకోటి చట్నీ, అవన్నీ చాలా బాగుంటాయి. పులిహోర చేసిందంటే కన్ఫామ్ మా అమ్మమ్మ ఏదో ఒక పచ్చడి కూడా చేస్తుంది. అలా తింటమే మా అందరికీ చాలా ఇష్టం. నార్మల్గా తినడం కంటే నాకు అందరికీ అలా తినడమే ఇష్టం. అండ్ దాని తర్వాత పులిహోర, పొంగలి అవన్నీ చేసిన తర్వాత అమ్మమ్మ పూజ చేయడానికి కూర్చుంది. మా ఫామ్లో పూల మొక్కలు ఉండవు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు పూల మొక్కలు ఉంటాయి. అక్కడ అయితే మొత్తము వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవే ఉంటాయి. ఇక్కడ పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు కాబట్టి అక్కడికి మా ఇంటి ముందు అంటే పెరట్లోకి వెళ్ళి పూలు కోసేసి తెచ్చి నీట్గా దేవుడు ఫొటోస్కి మొత్తం డెకరేట్ చేసింది అమ్మమ్మ. దాని తర్వాత అందరికీ హారతి ఇచ్చింది. మా అమ్మమ్మ ఫెస్టివల్స్లోనే కాకుండా ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు చేస్తుంది పూజ. వీక్లో అంటే థ్రైస్ చేస్తుంది. పూజ అయిపోయాక ఆల్రెడీ ప్రసాదం చేసింది కదా, దాన్ని దేవుడికి పెట్టేసింది. చూస్తున్నారు కదా, పూజ చేస్తే ఇల్లంతా బ్రైట్గా అయిపోయింది, చాలా బాగుంది. శ్రీరామనవమి ఎందుకు చేస్తారంటే ఆయనకి ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తారు. రాముడికి ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య, కష్టాలు తీరుతాయని చేస్తారు. ఊళ్ళలో చేస్తారు, ఇంట్లో చేసుకుంటారు పూజ. పూజ ఎందుకు చేస్తారంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, దీపం పెట్టుకుంటే చక్కగా ఉంటుంది, కలిసి వస్తుంది, లక్ష్మీ తల్లి వచ్చిందని చేస్తారు ప్రతి రోజు పూజ. నేను 50 సంవత్సరాలు బట్టి నా పెళ్ళిని కానీ పూజ చేస్తున్నాను. నా భర్త బాగోవాలని, నా పిల్లలు బాగోవాలని, నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక పాప, వాళ్ళకి ఇద్దరు సంతోషంగా ఉండాలని చేస్తాను. నేను నాకు ఆరోగ్యం బాగోపోయినా మా పిల్లలు బాగోవాలని. ఇంకా అమ్మమ్మ ఫైనల్లీ పూజ అంతా ఫినిష్ చేసేసింది. ఇప్పుడైతే హారతిస్తుంది. అండ్ ఇంకా ఇంట్లో పూజ అయిపోయాక ఒక 10 మినిట్స్ ఆగి దాని తర్వాత అంటే కూర్చుంటారు కదా, పూజ అయిపోయాక లేదా ఎక్కడికైనా గుడికి వెళ్ళి వచ్చి దాని తర్వాత రాముల వారి కళ్యాణం జరుగుతుంది ఊర్లో, అక్కడికి వెళ్ళాము. పూజ చేయించి వాడికి తలవరాలు పోసుకుంటున్నారు. తలవరాలు పోసినాక అందరూ పోసాం, మేము కూడా పోయించారు, మా చేత కూడా అందరూ పోసినాక ప్రసాదాలు పెట్టి మాకు కూడా పెట్టారు ప్రసాదాలు. మా గుడిలో బాగా చేస్తారు, రాముల వారి గుడిలో.
చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేమేమో ఆ పూజ చూస్తుంటే మిల్కీ ఏమో అక్కడ ఒక చిన్న పాప ఉంటే ఆ అమ్మాయిని కల్లిస్తున్నాడు. గుడి కూడా మా తాతయ్య వాళ్ళు కట్టించారు. పూజ చేస్తారు, మా ఊళ్ళందరూ పూజ చేస్తారు. అది మాదే గుడి, ఊరందరిది, కానీ మా ఊళ్ళే కట్టించారు. గుడిలో పూజ చేస్తారు. ప్రతి శనివారం చేస్తారు పూజ. పూజారు ఉండడు, మా ఊళ్ళో సాయిబాబా గుడిలో పూజ చేస్తారు. పూజ కన్నుల పండుగ ఉంది, బాగా చేశారు అలంకరంగా. పూజారులు 2 ఉండారు, పూజ చేశారు. మేము కూడా వెళ్ళాం, కొబ్బరికాయలు కొట్టాము, తరమరాలు పోస్తున్నారు దేవుడికి, చూసి వచ్చాము. ప్రతి సంవత్సరం భోజనాలు పెడతారు శ్రీరామనవమికి. ఈ సంవత్సరం కూడా పెడదామని చందాలు పోగేశారు, కానీ పెడతాకి ఇదిగాక పెడతలేదు, కానీ తరంరాలే పోసుకున్నారు. మేమందరం వెళ్ళాము. ప్రతి ఆదివారం మా ఊళ్ళో దేవత ఉన్నాడు, పోతురాజు ఉన్నాడు, మాల్చిం తల్లి ఉంది, పూజ చేస్తారు ప్రతి వారం. కొబ్బరికాయలు అవి కొడతారు. ఊరు అవతల నాగారం తల్లి ఉంది, అక్కడ కూడా చేస్తారు. బాగా పూజ బాగా చేస్తారు మా ఊళ్ళో. మేము కొత్తగా సరస్వతి తల్లి గుడి కట్టారు, అది కట్టింది కూడా మా అన్నయ్య వాళ్ళేను. కొత్తగా మా వీడియో దాంట్లో పెట్టాము, చూడండి. చూస్తే నచ్చితే మీరు ఇది చేయండి, సబ్జెక్ట్ చేయండి, గంట నొక్కండి. ఇంకా ఫైనల్లీ పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఫస్ట్ గుడి రామాలయం బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. ఇంకా ప్రసాదంలో అయితే పులిహోర అండ్ 2 రకాల పొంగలి అండ్ కేసరి అవన్నీ ఇచ్చారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ ఆల్సో చేయండి, డోంట్ ఫర్గెట్ టు కామెంట్ హౌ యూ ఫెల్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.